గృహ నిర్మాణాల వేగవంతంలో హౌసింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పూతలపట్టు, చీడినెల్లూరు నియోజకవర్గాలు మరియు బంగారుపాలెం మండలాలకు సంబంధించిన హౌసింగ్ గృహ నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ అధికారులు, డీఈలు, ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ దశలలో ఉన్న గృహాలను, లేఅవుట్లను ప్రతిరోజు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయి పరిశీలించాలని ఆదేశించారు. రోజువారీ లక్ష్యాలు పెట్టుకుని పనిచేయాలని, పురోగతి సాధించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యుత్, త్రాగునీరు, ట్రైన్లు, అప్రోచ్ రోడ్లు వంటి సామూహిక మౌలిక వసతుల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్ల వివరాలను సంబంధిత లబ్ధిదారులు తెలియజేయాలన్నారు. వివిధ లేఅవుట్లలో పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. అప్రోచ్ రోడ్డు, విద్యుత్ సౌకర్యం, త్రాగునీటి కొరకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు నాకు నివేదికలు అందజేస్తే నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. హౌసింగ్ నిర్మాణాల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు. పేదల గృహ నిర్మాణ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, నిర్దేశించిన లక్ష్యాలు సాధించకపోవడంపై గృహ నిర్మాణ సంస్థపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణ ప్రస్తుత దశ నుండి తదుపరి దశకు తీసుకువెళ్లేలా గృహ నిర్మాణ శాఖ, ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.